హాయ్ అండి. వెల్కమ్ టు నీట్ టు నేచర్. నేను మీ రామకుమారిని. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? అందరికీ నమస్కారం. నేను చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో తీస్తున్నానండి. మీరందరికీ మళ్ళీ నా మొక్కలు పరిచయం చేయాలని, ఎలా ఉన్నాయి ఏంటి అని చూపిస్తున్నానండి. నేను ఏ లిక్విడ్ వాడుతున్నానో కూడా నిన్న ప్రీవియస్ వీడియోలో పెట్టానండి, షార్ట్ వీడియోలోని. చూడండి, సెంటిమల్ చూసారా ఎంత బాగున్నదో. నా వీడియోలు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఇది పింక్ కలర్ గుత్తులు నూరు వరహాల పూల చెట్టు అంటారండి. చిన్న గుత్తులు వేసినాయండి. ఇప్పుడే మొత్తం గుత్తులు వేసినాయండి. మొత్తం కొమ్మ కొమ్మకి గుత్తులు వచ్చినాయి. ఇంకోండి, ఇక్కడో గుత్తు, ఇక్కడో గుత్తు, ఇక్కడో గుత్తు, మొత్తం కొమ్మ కొమ్మకి గుత్తులు ఉన్నాయండి. ఇవన్నీ విడిచిన తర్వాత చాలా బాగుంటుందండి చెట్టు. ఎడీనియం పువ్వులు రాలిపోతున్నాయండి. పెద్ద దాంట్లోకి మార్చుకోవాలండి. మారుస్తానండి. ఇప్పుడు వింటర్ సీజన్ అయిపోవచ్చింది, మళ్ళీ సమ్మర్ రాకుండానే మార్చేసుకోవాలండి. చేసుకున్నానండి మొక్కలకి అన్నిటికీ మొత్తం. ఇంకా చూపిస్తున్నాను కదా, ఇది మల్లంటండి. ఇంకా ఫిబ్రవరి వచ్చేసింది కాబట్టి ఆకు దూసేసి ప్రూనింగ్ చేయాలి కొద్దిగా లైట్గా. ఇదేమో మందారం అండి, రేఖ మందారం, కానీ హైబ్రిడ్ పెద్దది. ఇది పసుపు కనకాంబరం, ఇది మామూలు కనకాంబరం. ఇవేమో రోజెస్ అండి. కనకాంబరాలు మొన్నే కోసానండి, దేవుడి ఫోటోకి దండగట్టి వేసేసాను. ఇంకా మళ్ళీ విడిచిన తర్వాత ఇదేమో స్వీట్ లెమన్ అండి. మళ్ళీ పూత వచ్చేసింది. మీకు ప్రీవియస్ వీడియోస్లో చూపించానండి, స్వీట్ లెమన్ చెట్టు అంతా లెమన్ ఉంటాం. ఇంకా మళ్ళీ పూత. ఇంకో చిగుర్లు అండి. చిన్న దాంట్లో వేసాను, బాగా గుబురిగా పెరుగుతుందని నీడ పట్టునే ఉంచాను, నీడలోనే. ఈ ఉల్లికోళ్ళు అండి, ఉల్లిపాయలు మొక్కలు వచ్చేస్తే పెట్టేశానండి ధర్మాకోల్ బాక్స్లోని. ఈ ఉల్లికోళ్ళు కర్రీ వండుకోవచ్చండి, చాలా బాగుంటుందంట. నాకు ఎవరో చెప్పారండి, ట్రై చేయాలి ఒకసారి అండి. చిన్న దాంట్లో వేసాను, బాగా గుబురిగా పెరుగుతుందని నీడ పట్టునే ఉంచాను, నీడలోనే. నాకు మొక్కలన్నా జంతువులన్నా చాలా ఇష్టమండి. నేను ఎక్కువ టైము వీటితోటే గడుపుతానండి. మొక్కల్లో గడుపుతాను. ఆ పిల్లులకి అన్నం పెట్టడం, డాగ్స్కి అన్నం పెట్టడం, ఇదేనండి నా దినచర్య. ఉంటానండి.